అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు దేవయాని. కోపం ఎన్ని పరిస్థితుల్ని తారుమారు చేస్తుందో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. రాక్షసరాజు వృషపరుడు కూతురు శర్మిష్ఠ అపూర్వ సౌందర్య రాశి. శుక్రాచార్యులు రాక్షసుల గురువు. ఆయన కుమార్తె దేవయాని. అందము ఆభిజాత్యము రెండూ కలగలిసినటువంటి యువతి. మరి రాజకుమార్తె శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని ఇద్దరు కూడా మంచి స్నేహితులు. ఆటలు పాటలు సరస సంభాషణలతోటి కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఒకరోజు వారిద్దరూ చెలికెత్తలతో సహా ఉద్యానవనానికి విహారానికి వెళ్ళారు. పూలు కోసారు, దండలు అల్లారు, కిలకిలా నవ్వారు. దండలు ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. పూలన్నీ కూడా కోసి ఒకచోట చెట్టు కింద రతిమన్మధుల యొక్క బొమ్మలు వేసి ఆ రతిమన్మధులకు కూడా పూజలు చేశారు, దండాలు పెట్టుకున్నారు. చక్కని వరులని తమకు భర్తలుగా ఇవ్వమని కోరుకున్నారు. సరే, ఈ ఆటపాటలు అయిన తర్వాత ఇంకా చాలు, మనం ఈ సరస్సులో దూకి జలక్రీడలు ఆడదాము అంది శర్మిష్ఠ. సరే అని చెప్పేసి అందరూ వారి వారి బట్టలు విడిచి ఒడ్డున పెట్టేసి ఒక లోపల లంగాతో మాత్రం సరస్సులోకి దిగారు. సరస్సులోకి దిగి చక్కగా జలకాలు ఆడారు. తపతప నీరు కొట్టారు. నీళ్లు కొన్ని పైకి చల్లారు. పరిహాసాలు ఆడుకున్నారు. ఒకరినొకరు చుట్టుకున్నారు. వలయాకారంగా తిరిగారు. ఈ విధంగా జలక్రీడలాడుతూ అపరిమితమైనటువంటి సంతోషంతో ఉన్నారు. ఈ లోపల ఏం జరిగిందంటే సుడిగాలి వీచింది. ఆ సుడిగాలి వీచడంతో ఒడ్డున వీళ్ళు పెట్టినటువంటి బట్టలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. ఎవరి వస్త్రాలు ఎవరివో తెలియనంతగా లుంగలు చుట్టుకొని పోయాయి. అందరూ ఒడ్డుకొచ్చి ఎవరి బట్టలు వారు ఒకరి బట్టలు వారు ఒకరు ధరించడం జరిగింది. ఆ పొరపాట్లో శర్మిష్ఠ దేవయాని బట్టలు ధరించింది. దేవయాని ఆమె బట్టలు ధరించడానికి తీసి చూసింది. అవి తన బట్టలు కాదని ధరించిన తర్వాత తెలిసింది. శర్మిష్ఠ దగ్గరికి వచ్చి, నా బట్టలు నీవు కట్టుకున్నావు, నీవు విడిచినటువంటి బట్టలు నేను కట్టుకుంటానా అని అహంకారంతో మాట్లాడుతుంది. దానికి శర్మిష్ఠ ఏమంది అంటే, మన ఇద్దరు మంచి స్నేహితులం కదా, ఎవరి బట్టలు ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు కట్టుకుంటే తప్పేముంది అన్నది. అలా కాదు, నేను రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి కుమార్తెను, నేను నీవు ఒకటేనా, నీ విడిచిన బట్టలు నేను కట్టుకుంటానా అని అహంకారంతో మాట్లాడింది. నువ్వెంత అనుకున్నారు, మాట అనుకున్నారు. పోట్లాట్లు అయిపోయిన తర్వాత శర్మిష్ఠ ఇంకా సహించలేక దేవయాన్ని చేయి పెట్టుకుని లాక్కెళ్ళి అక్కడే ఉన్న ఒక పాడుబడ్డ నూతిలో తోసేసి చెలికత్తలతో సహా వెళ్ళిపోయింది. ఈ చెట్టు కొమ్మ పట్టుకొని వేలాడుతూ ఉంది దేవయాని. ఆ సమయంలో యయాతి మహారాజు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆమెను చేయి పట్టి పైకి లాగాడు. ఈమె ఎవరు, పేరేమిటి, ఎందుకు ఇలా బావిలో పడింది అని అడిగాడు. అప్పుడే అక్కడికి దేవయాన్ని వెతుక్కుంటూ చిలికెత్తి వచ్చింది. ఆమె జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పిన తర్వాత, సరే నేను నగరానికి రాను అంది దేవయాని. సరే, ఈ ఘూర్ణిక రామ్మ అని బ్రతిమాలుతోంది. ఈ విషయం అంతా శుక్రాచార్యుల వారికి తెలిసింది. ఆయన పరుగున అడవుల్లోకి వచ్చారు. ఆయనకి కూతురంటే పంచప్రాణాలు. ఆమె మీదే ప్రేమ ఇష్టము పెట్టుకుని బ్రతుకుతున్నాడు. అటువంటి సమయంలో ఆయన వచ్చి, అమ్మ నగరానికి వెళ్దాను రా అన్నాడు. నేను రాను నాన్నగారు, నేను ఆ నగరానికి రాను, ఇక్కడే ఉంటాను అంది మొండిగా. సరే అమ్మ, నీవే నాకు సర్వస్వము, నేను కూడా వెళ్ళనని చెప్పేసి ఆయన కూడా ఆమె పక్కన కూర్చున్నారు. ఈ విషయం అంతా వృషపరుడికి తెలిసింది. ఆయన పరుగున వచ్చాడు. ఆయన పరుగున వచ్చి, అమ్మ నగరానికి రా, నీ కోపం ఏం చేస్తే పోతుంది చెప్పు అని బ్రతిమలాడాడు. దానికి దేవయాని ఏమందంటే, నీ కుమార్తెను నాకు దాసీగా చెయ్యి అంది.
వృషపరుడు క్షణం కూడా ఆలోచించకుండా శర్మిష్ఠను ఆమెకు దాసిగా చేస్తానని నగరానికి పిలుచుకుని వచ్చి శర్మిష్ఠను 1000 మంది చెలికత్తెలను ఆమెకు దాసిగా చేస్తాడు. అలాగే ఈ దేవయాని కథకి మరొక పొడిగింపు ఉంది. ఈ దేవయాని కోపము ఎంత పని చేసింది. ఒక మహారాజు కుమార్తెని దాసిగా చేసింది. ఆ సమయంలో దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతూ ఉంది. రాక్షసులు ఈ శుక్రాచార్యులు వారు ప్రసాదించినటువంటి మృత సంజీవిని విద్యతోటి తిరిగి బ్రతుకుతున్నారు. దేవతలు మరణించినట్లే ఉన్నారు. మరి ఈ సమయంలో ఏం జరిగిందంటే దేవతలు అందరూ కలిసి బృహస్పతుల వారి దగ్గరికి వెళ్ళి, ఆచార్య, మీ కుమారుణ్ణి కచుణ్ణి రాక్షస గురువు దగ్గరికి పంపించి మృత సంజీవిని విద్య నేర్చుకుని రమ్మని పంపించండి. అప్పుడైతే మనం కూడా వారితో సమానంగా గెలవగలుగుతాము, యుద్ధం చేయగలుగుతాము అన్నారు. అనేటప్పటికీ సరేనని చెప్పేసి కచుడిని పంపించాడు బృహస్పతి. సరే, కచుడు శుక్రాచార్యుల వారికి వచ్చాడు. వారికి వినయంగా నమస్కారం చేసి మరి గురుపత్నిని చక్కగా సేవిస్తూ దేవయానిని చిన్న చిన్న బహుమతులు ఇచ్చి ఆనందపెడుతూ ఉన్నాడు. కచుడు హోమధేనువుని తోలుకొని అడవికి పోతూ ఉన్నప్పుడు రకరకాల అందమైనటువంటి పుష్పాలు, తీయనైనటువంటి ఫలాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆమెకు బహుమతిగా ఇస్తుండేవాడు. దేవయాని మనసులో కచుడి మీద ప్రేమభావం మొదలైంది. అలాగా కానీ కచుడు మాత్రము పాపం ఆమెను సోదరీ భావంతోనే చూస్తున్నాడు. ఈ రాక్షసులు కచుడు ఎందుకు వచ్చాడో అర్థం చేసుకుని ఈ కచుడిని చంపి అక్కడ ఒక చెట్టు కింద పడేసి వెళ్ళిపోయినారు. దేవయాని తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు కచుడు ఇంకా రాలేదు అని దీనంగా అడిగింది. సరే, ఆయన దూరదృష్టి చూసి కచుడిని మృత సంజీవిని విద్య పంపించి బ్రతికించాడు. ఇలాగా 4-5 సార్లు రాక్షసులు చంపడము, ఈయన బ్రతికించడము జరిగింది. ఈ రాక్షసులు ఇలా కాదని కచుడిని చంపేసి కాల్చి బూడిద చేసేసి దాన్ని శుక్రాచార్యుల వారు తాగేటువంటి సురలో అంటే కళ్ళులో కలిపి తాగించారు. మళ్ళీ చీకటి పడుతోంది, ఆవులన్నీ ఇంటికి వచ్చినాయి, కచుడు రాలేదు. దేవయాని హృదయం తల్లడిల్లిపోయింది. మరి ఆమె ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, కచుడు ఇంకా రాలేదు అని మొరపెట్టుకుంది. అమ్మ, నువ్వు ఎందుకు ఇంత బాధపడతావు? కచుని రాక్షసులు బతకనివ్వరు, అతనికి పునర్జన్మ లేకుండా మంచి సుగతికి వెళ్తాడు కదా, నువ్వెందుకు బాధపడతావు అంటాడు. అంటే అట్లా కాదు నాన్నగారు, అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి కచుడు అపురూపమైనటువంటి సౌందర్యం గలవాడు. మరి సాక్షాత్తు బృహస్పతి వారి కుమారుడు, అంగిరసుడి మనవడు, అటువంటి వాడు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి దేవయాని ఏడ్చింది. సరే, శుక్రాచార్యుల వారు 3 లోకాలు ఎతికారు. పర్వతాలు, కొండ గుహలు, పాతాళ లోకము, మరి దేవస్థానాలు, రాక్షస స్థానాలు, అడవులు, కొండలు, గుహలు ఇవన్నీ వెతికారు. ఎక్కడా కనిపించలేదు కచుడు. సరే, ఎక్కడ కనిపించకపోయేటప్పటికి ఆయనకు అనుమానం వచ్చి తనలోకి చూసుకున్నాడు. తన కడుపులో కళ్ళులో బూడిద రూపంలో కచుడు కనిపించాడు. ఎంత పని చేశారు ఈ రాక్షసులు అని చెప్పేసి శుక్రాచార్యుల వారు కడుపులో ఉన్నటువంటి కచుడిని బ్రతికించారు. కచుడు, ఆచార్య, మీ దయతోటి నేను బ్రతికాను, మరి నేను ఎట్లా బయటికి రావాలి, ఆ ఉపాయం చెప్పండి అని అడిగాడు. అడిగితే దానికి శుక్రాచార్యుల వారు, నాయన, నీవు నా పొట్ట చీల్చుకొనిరా, తర్వాత మరణించినటువంటి నన్ను మృత సంజీవిని విద్య చేత బ్రతికించు అన్నారు. సరే, అపర సూర్యుడిలాగా వెలిగిపోతూ కచుడు శుక్రాచార్యుల వారి పొట్టను చీల్చుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చాక దేవయాని ఆనందంతో అతన్ని చూచి చక్కగా స్నేహపూర్వకంగా ప్రేమతోటి నవ్వింది. కచుడు కొన్నాళ్ళ నుండి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువర్య, నేను వచ్చిన పని అయిపోయింది,
మరి అమ్మగారిని నాన్నగారిని చూడాలని నా మనసు కోరుతుంది, నేను వెళ్ళిపోతాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. అలా కాదు, కొన్నాళ్ళు ఉండు నాయన, ఏం తొందర అన్నాడు. సరే కచుడు మరి కొన్నాళ్ళు ఉన్నాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మరలా గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువర్య నేను వెళ్ళిపోతాను, అమ్మని నాన్నగారిని చూడాలని నా మనస్సు చాలా బాధపడుతోంది అని అడిగాడు. సరే బృహస్పతి, నాయన మీ నాన్నగారికి నమస్కారాలు చెప్పు, ఆయన నేను గాఢంగా కౌగిలించుకున్నాను, స్నేహభావం ప్రకటించానని చెప్పు, మిగతా దేవతలందరికీ కూడా నేను ఆశీస్సులు ఇచ్చానని చెప్పు అని చెప్పేసి వీడ్కోలు పలికాడు. కచుడు పోతున్నాడనేటువంటి విషయాన్ని దేవయాని తెలుసుకుంది. ఆమె చెల్లెలతోటి అచ్చనగాయలు ఆడుతూ ఉంది. ఆ అచ్చనగాయలు తోసేసింది, గుజ్జర గుళ్ళు వదిలేసింది, బొమ్మల పెళ్ళిళ్ళు అవతలు పెట్టేసింది. మరి పరుగున వచ్చింది. కచుడు దేవయాని నువ్వు సెలవియ్యి, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. అంటే దేవయాని ఏముందంటే, నేను నిన్ను మొదటి నుంచి ప్రేమభావంతోనే చూస్తున్నాను, నీవు నన్ను వివాహమాడు, శుక్రాచార్యుల వారికి అల్లుడంటే ఎంత ఘనతగా ఉంటుందే నువ్వు వివరించు అన్నది. దానికి కచుడు చెవులు మూసుకుని, హరిహరి, విద్యాగురువు సాక్షాత్తు తండ్రితో సమానము, మరి గురువు యొక్క పుత్రిక సోదరితో సమానము, నిన్ను నేను సోదర భావంతో చూశానమ్మా, మరి ఇతర భావము నా మనసులో లేదు, దయచేసి ఆ భావాన్ని విడిచిపెట్టు, నాకు సెలవిస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు వినయంగా. నీవు ఈ విషయం మనసులో పెట్టుకుని బాధపడవద్దు అని కూడా చెప్పాడు. కానీ దేవయానికి బాగా కోపం వచ్చేసింది. అయితే నీవు నేర్చుకున్నటువంటి మృత సంజీవిని విద్య నీకు ఫలించకుండా ఉండుగాక అని శపించేసింది. దాంతో కచుడికి మనసులో బాధ చెలరేగింది. సరే, కోపాన్ని అదింపెట్టుకుని, నేను నేర్చిన మృత సంజీవిని విద్య నాకు ఫలించకపోయినా నేను నేర్పినటువంటి వాళ్ళు ప్రయోగించినట్లయితే ఆ విద్య ఫలిస్తుంది, సఫలీకృతమవుతుంది అని చెప్పేసి, సరే నీకు బ్రాహ్మణుడు వరుడుగా రాడు, నువ్వు బ్రాహ్మణుని పెళ్లి చేసుకోలేవు అని చెప్పేసి శపించి ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవయాని తండ్రితో చెప్పి యయాతిని పిలిపించి ఆ యయాతిని వివాహం చేసుకోవడం జరిగింది. పాపం శర్మిష్ఠ యయాతిని చూసి ఆమె కూడా మనసులో ప్రేమభావాన్ని పొందింది. యయాతి కూడా ఆమె మీద ప్రేమభావం పెంచుకున్నాడు. కానీ ఇక దేవయానికి కోరికను తిరస్కరించలేక ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. ఇదన్నమాట. కోపము ఎన్ని విషయాలను తలకిందులు చేస్తుందో చూడండి. కనుక తన కోపం మీద తన శత్రువు అని చెప్పేసి చెప్పారు కదా. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. నమస్కారాలతో మీ శ్రీదేవి.